ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. బాలల హక్కుల సంఘం లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ మొదలుపెట్టింది హైకోర్టు. ఆరోపణలపై త్రిసభ్య కమిటీ వేశామని అడిషనల్ ఏజీ రామచంద్రరావు కోర్టుకు తెలిపారు. అయితే 16 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా బోర్డు స్పందించలేదని పిటిషన్ తరఫు న్యాయవాది వాదించారు. గందరగోళంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాలని ఆయన కోర్టును కోరారు. ఇక మరిన్ని డీటెయిల్స్ సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, వాదనలు పూర్తయ్యాయా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? పిటిషనర్ తరఫు న్యాయవాది ఎలాంటి వాదనలు వినిపించారు? దానికి కోర్టు ఏమంది? రిజల్ట్స్ పైన ఇంటర్మీడియట్ బోర్డు అవకతవకలపై పిటిషన్ పై ఆర్గ్యుమెంట్స్ హైకోర్టులో కంప్లీట్ అయ్యాయి. పిటిషనర్ తరఫున దామోదర్ రెడ్డి, అట్లాగే ప్రభుత్వ తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు మొత్తానికి వాదనలు వినిపించారు. దీనిపైన హైకోర్టు ఈరోజు ఘాటుగానే స్పందించని చెప్పొచ్చు. ప్రజెంట్ ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి అరుణ్ కుమార్ అడ్వకేట్ చెప్పండి, ఏం ఆదేశాలు ఇచ్చింది? దాదాపు 9,70,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే ఈ సంవత్సరం 3 లక్షల మంది పైచీలకు ఫెయిల్ కావడం జరిగింది. కోర్టు ఒక మాట స్పష్టంగా చెప్పింది, అలెజెడ్లీ ఫెయిల్డ్ అంటే ఎవరైతే ఫెయిల్ అయినట్టు చెప్పబడుతున్నారో వాళ్ళ వల్ల ఏదైతే ఇబ్బంది ఉందో వాళ్ళకి ఎలాంటి వాదనలు జరిగాయి సార్? మీరు ఎలాంటి అప్లై చేస్తారు? ప్రజలంతా గత 3 రోజులుగా పేపర్లలో చూస్తున్నారు, అలాగే న్యూస్ ఛానల్స్లో కూడా చూస్తూ ఉన్నారు. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ని గత గురువారం నాడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో అనేక అవకతవకలు జరిగాయనేది, ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన వాళ్ళకు కూడా ఆబ్సెంట్ అని ఫెయిల్ చేయడం, ఎక్కువ మార్కులు మెరిటోరియస్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ 99 మార్క్స్ వచ్చిన వాళ్ళని కూడా 0 వేసి ఫెయిల్ చేయడం, ఇట్లాంటి అనేక కేసుల్లో జరిగాయనేది చాలా స్పష్టంగా మనం చూసాం. మెరిటోరియస్ స్టూడెంట్స్ బాగా అంటే అబౌవ్ 90% మార్క్స్ తెచ్చుకోగలిగిన వాళ్ళు, ఫస్ట్ ఇయర్లో తెచ్చుకున్న వాళ్ళు, సెకండ్ ఇయర్లో కూడా తెచ్చుకోగలిగిన వాళ్ళు ఫెయిల్ అవ్వడం వల్ల మనస్తాపానికి గురై దాదాపు గత 3 రోజులుగా 16 మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేది స్పష్టంగా ఇవాళ పిటిషన్లో బాలల హక్కుల సంఘం తరఫున ప్లీడ్ చేయడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, తర్వాత కన్సర్న్డ్ ఆఫీసర్స్ మీద ప్రాసిక్యూట్ చేయాలని, వాళ్ళని క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేసి ప్రాసిక్యూట్ చేయాలన్నాం. అలాగే విక్టిమ్ ఫ్యామిలీస్కి ఒక్కొక్క ఫ్యామిలీకి 50 లక్షల చొప్పున మరి నష్టపరిహారాన్ని కూడా కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. మా పిటిషన్ ఇంతసేపు హైకోర్టులో వాదనలు విన్న తర్వాత వాళ్ళు దాదాపుగా 3 లక్షల చిల్లర విద్యార్థులు ఫెయిల్ అయినారని, 3.5 లక్షల విద్యార్థులకు హైకోర్టు వారు స్ట్రైట్గా సమాధానం అడగడం, ప్రశ్న వేయడం జరిగింది. మీరు ఎంత టైంలో, వారం రోజుల 10 రోజుల్లో మీరు రీవాల్యుయేషన్ చేసి ఈ 3 లక్షల విద్యార్థులకి న్యాయం జరిగేటట్టు చేయగలరా లేదా అని అడగడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి హాజరైన ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, బోర్డ్ ఆఫ్ సెక్రటరీ కానీ వాళ్ళు కొంత అడమెంట్గానే ఇదంతా కూడా ప్రతి సంవత్సరం జరిగేది ఇది కొత్త కాదనే పద్ధతుల్లో చాలా హేళన భావంతో తీసుకోవడం జరిగింది. దాని మీద కోర్టు కూడా చాలా సీరియస్ అయింది. ఇవన్నీ డేటా కాదు, మాకు ఇవన్నీ జరిగిన నష్టానికి విద్యార్థులకు ఏ పద్ధతుల్లో న్యాయం చేయగలరు, పూర్తి స్థాయి రిపోర్టుతో మీ టైం ఫ్రేమ్ షెడ్యూల్తో సోమవారం నాడు కోర్టు ముందుకు రావాలని చెప్పేసి, సోమవారం నాడు ఫస్ట్ కేసుగా దీన్ని తీసుకుంటూ విచారణ జరుపుతానని చెప్పేసి ఫర్దర్ హియరింగ్ కోసం సోమవారం రోజు 10:15కి మళ్ళీ పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ అడిగితే దాని మీద ఈ క్వశ్చన్ ఎంక్వైరీ అయితే తప్పుల మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ నిందితుల్ని ఐడెంటిఫై చేయొచ్చు, కానీ విద్యార్థులకు న్యాయం జరగదు. అందువల్ల జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈ కేసుల్లో అవసరం లేదు అనే భావన వ్యక్తం చేయడం జరిగింది. దానికి కూడా మేము కన్విన్స్ అయినాం. పూర్తిస్థాయి ఎంక్వైరీ జరిగి
మొత్తం రీవాల్యుయేషన్ ప్రాపర్గా జరిగి ఇదంతా జరిగింది తతంగం అంతా ఏంటంటే గ్లోబరీనా టెక్నాలజీస్ అనే ఒక ప్రైవేట్ ఏజెన్సీకి మార్క్ షీట్స్ అప్లోడ్ చేయడం, రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళకి తగిన సాఫ్ట్వేర్ లేకపోవడం మూలంగా చాలా అవకతవకలు ఈ సాఫ్ట్వేర్లో జరిగినాయి అనేది, ఈ అప్లోడింగ్లోనే చాలా లోపాలు జరిగాయనేది చాలా స్పష్టంగా కనిపించింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ చర్య చేయడం వల్ల విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తుని శూన్యం చేసే పద్ధతుల్లో తీసుకొచ్చినారనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఈ పిటిషన్లో కూడా మేము ఆ పద్ధతుల్లోనే మొత్తం ప్రీ రివాల్యుయేషన్ చేయాలి. దానికే మండే రోజు పెట్టారు. టోటల్గా అందరు ఎంతమంది ఫెయిల్ అయినారో అంతమంది స్టూడెంట్స్ యొక్క పేపర్స్ అన్నిటినీ కూడా రీవాల్యుయేషన్ చేసి రిజల్ట్స్ అనౌన్స్ చేయాలా. దానికి టైం ఫ్రేమ్ షెడ్యూల్ చెప్పమని కోర్టు అడిగింది. అదే అడిగారు, టైం వాళ్ళు 2 months కావాలన్నారు. జడ్జి గారు నేను ఒకటే చెప్పడం జరిగింది పిటిషనర్ తరఫున, వాళ్ళు 2 నెలలు టైం కావాలా 3 నెలలు టైం కావాలా 3 లక్షల అప్లికేషన్స్ చేయడానికి. నేను ఒకటే చెప్పాను, 9.5 లక్షల మంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్స్కి అపియర్ అయితే 1 monthలో పేపర్స్ అన్ని 9.5 lakhs పేపర్స్ని ఎవాల్యుయేట్ చేసి మార్క్స్ అప్లోడ్ చేసి ఇవాళ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. 9.5 లక్షల మందికి 1 రోజులు సరిపోతే 3 లక్షల మందికి 2 నెలలు ఎందుకు అవసరం పడుతుందని చెప్పడం జరిగింది. దాని మీద కోర్టు వారు కూడా సాటిస్ఫై అయ్యి త్వరితగతిన 1 week 10 daysలోన టైం షెడ్యూల్ ఫ్రేమ్ చేసి చెప్పమని చెప్పారు. అది మళ్ళీ తదుపరి విచారణ సోమవారం. థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం మొత్తం మీద